కాంగ్రెస్ పై అసంతృప్తి ఉందన్నారు తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ నేతలకు తమ అభిప్రాయం చెప్పామన్నారు. మరోవైపు సింగరేణి కార్పొరేట్ శక్తుల చేతిలోకి బందీ చేయొద్దంటూ సూచించారు. దేవుడిచ్చిన సింగరేణిని కష్టం చేసే కార్మికులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు కల్పించొద్దంటున్న కోదండరాంతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జలసమితి దారి ఎటువైపు ఉండబోతుంది, క్యాడర్ ఏం చెప్తుంది, దీనికి సంబంధించి పార్టీ ఆలోచన ఏంటనేది ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 1-2 రోజులలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతుంది. దీనికి సంబంధించి పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుందా, లేదంటే కనుక యథావిధిగా కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉండి వారికి సపోర్ట్ చేస్తుందా? మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి సహకారం అడుగుతాం. అది అడగటం మా బాధ్యత, సహకారం అందించడం వారి బాధ్యత కూడా అవుతుంది. ఇది మరి నిర్ణయం పెండింగ్లో ఉన్నది. ఏదున్నా పోటీ చేయటం అయితే అవసరమని మేము అనుకుంటున్నాం. ఈ పైసల రాజకీయాల్లో గెలుస్తామా ఓడుతామా అని కాదు. కొన్ని చోట్ల చాలా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఇది ఒక సందర్భం. ప్రజలతో తమకున్న సంబంధాలను కాపాడుకోవటానికి ఇది ఒక అవసరం కూడా. సరే, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఒక పరిస్థితి డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్లో మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీరు ఒక సీటు కూడా తీసుకోకుండా అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మీకు గతంలో చెప్పినట్టుగా కొన్ని నామినేటెడ్ పదవులు కానీ మీకు ఎమ్మెల్సీ విషయంలో కానీ అది మళ్ళీ పెండింగ్లో పడిపోయింది. ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా మీ క్యాడర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా? మూకుమ్మడిగా అందరం అసంతృప్తిని వ్యక్తం చేసినాం. ఇంకా మళ్ళీ దాంట్లో దాపరికాలు ఏమో అవసరం లేదు. ఏకాభిప్రాయము వ్యక్తమైంది. దీంట్లో ఇది కరెక్ట్ కాదు, బాగాలేదు ఇది అని. మాకు అసంతృప్తి కేవలము ఏదో పదవుల విషయం అనుకుంటే కూడా చాలా పొరపాటు. మేము మద్దతు ఇవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. నిరంకుశమైన పాలన పోవాలి, ఒక ప్రజాస్వామిక పాలన రావాలి. ఆ విషయంలో ఒక మార్పు అయితే జరిగింది. మాకు కూడా దానికి పట్ల విషయంలో సంతృప్తి ఉంది. రెండవది చాలా కీలకం ఏంటంటే, ప్రభుత్వము ఏదైతే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పూనుకోవాలి అనేది, ఆ విషయంలో కూడా సమీక్షలో మాకు ఇంకా చాలా విషయాల్లో కూడా విధి విధానాల్లో ప్రభుత్వం కొంత చొరవ చూపవలసిన అవసరం ఉంది. ఆ విషయం మేము మాట్లాడుతున్నాం, చర్చ జరుగుతున్నది. ఏమవుతుంది అనేది కొంత మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము దానిపైన కూడా ప్రకటన చేస్తాం. మూడవది ఏంటంటే, ఒక భాగస్వామ్యం. మేము ఎందుకంటే కొట్లాడినాము, ఎక్కడ పోటీ కూడా చేయలేదు. భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కల్పించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు, కల్పించాలని చెప్పి మేము కోరినాం, వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, ఇవి 3వ పాయింట్కి సంబంధించి మీరు భాగస్వామ్యం అని చెప్తున్నారు. ఈ భాగస్వామ్యానికి సంబంధించి మీ క్యాడర్ కొంతమంది కీలకమైన నేతలను సీఎం వద్దకు తీసుకెళ్లి కల్పించారు. పీసీసీని 2-3 సార్లు సిఎల్పీ దగ్గరకు వచ్చి గాంధీ భవన్కి వచ్చి కలిశారు. ఎందుకు భాగస్వామ్యం కల్పించడంలో 2 ఏళ్ళు అయినా కూడా ఎందుకు కలగట్టేస్తారు? తప్పే కదా అది. ఇంత తాత్సర్యం చేయటం మంచిది కాదు. తొందరగా దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సగం రోజులు అయిపోయినాయి కదా, ఇంకా సగమే కదా మిగిలింది. ఇవి కల్పించకపోతే ఎట్లా అనే ఆవేదన మా అందరిలో కూడా చాలా తీవ్రంగా ఉంది. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? పీసీసీ కానీ సీఎం కానీ ఎందుకు లేట్ అవుతుందంటే ఏం చెప్తున్నారు సార్? చేస్తామంటున్నారు, చెయ్యమని అంటలేరు, చేస్తామంటున్నారు. కానీ జాప్యం జరిగితే ప్రయోజనం ఉండదు కదా, తొందరగా జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సింగరేణి అంశం, ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ అంశం ఒక 3-4 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కూడా బాగా హాట్గా మారింది. ఈ సిచ్యువేషన్ మొత్తానికి సంబంధించి మీరు ఒక ఉద్యమకారుడిగా సింగరేణి పైన కూడా చాలా కాలం దాని మీద పూర్తిగా స్టడీ చేయడం కానీ ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నైనీ కోల్ బ్లాక్లో కానీ సింగరేణికి సంబంధించి కానీ అవకతవకల్లో వస్తున్న వార్తల్లో నిజమెంత, ఏం జరుగుతుంది సార్? ఏ కారణం ఏదైనా కానీ నైనీ కోల్ బ్లాక్ చేయబట్టి సింగరేణిలో జరుగుతున్న కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఈ విషయమై మేము చాలా రోజులుగా మాట్లాడుతున్నాం. వాస్తవానికి మేము తెలంగాణ ఉద్యమ కాలంలోనే సేవ్ సింగరేణి అని కమిటీ వేసి ప్రొఫెసర్ జయశంకర్ గారి నేతృత్వంలో అప్పుడు కొట్లాడినాం. మేము ప్రధానంగా అడిగింది ఏంటంటే, ఓపెన్ కాస్ట్ పేరుతో టెండర్లకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మేలు చేసే ప్రయత్నం కుదరది. అండర్ గ్రౌండ్ గన్లు దవ్వితేనే సింగరేణికి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది మేము మొట్టమొదట చెప్తూ వచ్చినాం. తెలంగాణ వచ్చినాక మారుతుంది అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగిస్తూ వచ్చింది. మరోవైపు కేంద్రమేమో దేవుడిచ్చిన వనరులను మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. కాంట్రాక్టర్లకు అప్పచెప్పటం సమంజసం కాదు, సరి అయింది కాదు.
దాన్ని తప్పనిసరిగా సవరించుకోవాల్సిందే. రైట్, ఇది మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జనసమితి ఏదైతే కోరుతుందో ఆ విధంగా ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సీట్లను ఆశిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా చాలాసార్లు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నప్పటికీ కూడా వారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఆ విధంగా దానికి సంబంధించి కూడా ఇంకా దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదని కూడా పార్టీలో అసంతృప్తి ఉంది. ఇప్పటికైనా వాళ్ళు దాన్ని నెరవేర్చాలని కూడా ఈవెంట్ చేస్తున్నారు. రవీందర్తో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.